హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ దధ్యోజనం. దీనిని దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అన్ని గుళ్ళలోనూ దీనిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. ఇది మన ఒంటికి చాలా చలువ చేస్తుంది. అలాంటి అద్భుతమైన దధ్యోజనాన్ని మన ఇంట్లోనే గుళ్ళో టేస్ట్ వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో 1 కప్ నార్మల్ రైస్ తీసుకోండి. దానిని బాగా వాష్ చేసి మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా రైస్ని కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు రైస్ ఉడికిపోయింది. బాగా మెత్తగా అవుతుంది. ఈ దధ్యోజనానికి ఎంత మెత్తగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీ ఇంట్లో ఉండే పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి, కానీ నెయ్యి ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వేడెక్కిన వెంటనే ఒక 10-15 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఆప్షనల్. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఒక 10 మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలు ఉంటేనే దద్దోజనానికి మంచి ఫ్లేవర్. ఆ తాలింపు వేగుతూ ఉండగానే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు. ఈ అల్లం తరుగుతోటి మన దధ్యోజనం మొత్తానికి మంచి రుచి వస్తుంది. అల్లము బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి, కారం లేని వేసుకోండి. కొంచెం కరివేపాకు తరుగు ఉంటే ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు తాలింపు వేగిపోయింది. ముందుగా మెదిపి పెట్టుకున్న రైస్లో ఒక 300 ml ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. ఇక్కడ నేను పుల్లటిది వాడటం లేదు, మంచి ఫ్రెష్ది వాడుతున్నాను. పుల్లటి పెరుగు అయితే మీకు దధ్యోజనం రుచే మారిపోతుంది. ఫ్రెష్దే వాడుకోండి వీలైనంత వరకు. అలాగే మనం పెరుగు ఎంత అయితే తీసుకుంటామో సేమ్ అంతే 300 ml కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. దద్దోజనం ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటే అంత బాగుంటుంది. 3-4 గంటలు గడిస్తే ఎలాగో గట్టిపడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా లిక్విడ్గా ఉండేటట్టే కలుపుకోండి. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు వేయడంతో ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, గుళ్ళలో తయారు చేసే దధ్యోజనం ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి.